ఒక హ్యూమన్ బీయింగ్ లాగా వచ్చిన వాళ్ళని ఫస్ట్ కూర్చోబెట్టమని చెప్పండి, కూర్చోమని చెప్పండి. విజయవాడలో పెద్ద పెద్ద మీటింగ్లకైనా పనిచేస్తున్నాను. ప్రజెంట్ కలెక్టరేట్లో మన పీజీఆర్ఎస్లో డెప్యుటేషన్ మీద కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో ముఖ్య ఉద్దేశము మన సమస్యల మీద పోరాడే మంచి సంఘాన్ని ఏర్పాటు. కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి భయపడి ఆ సమస్యల్ని ఆపసోపాలు కానీ ఈ అసోసియేషన్ మటుకు నేను చాలా నమ్మకం ఉంది. ఎటువంటి సమస్యలైనా పరిష్కారం ఇలాంటి వ్యక్తులు ఆధ్వర్యంలో మనం పనిచేయడం చాలా సంతోషం కలిగిస్తుందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎవరైనా మన సీటు దగ్గరకు వచ్చారు అంటే మనతో అవసరం ఉంటేనే వస్తారు. ఎవరైనా ఉంటాడు ఆయన దగ్గర లేని పక్షంలో ఈ రూట్ కాదమ్మా ఆ రూట్, ఆ మాట సహాయం చాలు. ప్లస్ ఇంకొకటి నేను బాగా అదేదో మనసులో పెట్టుకొని ఈ అమ్మాయి నాకు ఆ స్టేషన్లో ఉన్నప్పుడు ఎదురు మాట్లాడిందని వెళ్ళి బాగా కొడలేకుండా పక్కన సూపరింటెండెంట్ అసిస్టెంట్ గొడవ ఉంటే అడ్జస్ట్ అవ్వద్దా మనం పంపించేయండి అంటున్నారు. అంటే వాళ్ళ డిపార్ట్మెంట్లో ఒక ఎంపీలు అతనికి అన్ని పొలిటికల్ లీడర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు అన్ని డిపార్ట్మెంట్లో రాష్ట్రంలో ఉద్యోగుల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం ఉద్యోగులతో 2021లో తిరుగుబాటుకు పురుడు పోసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ ఉద్యోగుల సంక్షేమం కోసమే ఉద్యోగులే నాయకులుగా, ప్రత్యేకించి నాయకులు లేకుండా ఈ ప్లాట్ఫారం కేవలం ఉద్యోగుల సంక్షేమం కోసం, ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పడ్డటువంటిది. ఫైట్ ఫర్ ఎంప్లాయీస్ రైట్స్ అనేటువంటి ఒకే ఒక్క నినాదంతో ఉద్యోగులతో సమ్మిళితమై ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో అన్ని క్యాడర్ ఉద్యోగులు, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి అటెండర్ టు ఆఫీసర్ ఈ సంఘంలో సభ్యులుగా ఏర్పాటు చేసినాం. ఈ సంఘం ముఖ్య లక్ష్యం మా హక్కులు హరించబడతా ఉంటే మౌనంగా చూస్తూ ఉండలేక కేవలం నాయకులు ఓడీల పేరు మీద ఎంజాయ్ చేస్తూ మా లక్ష్యాన్ని, మా ఆత్మగౌరవాన్ని, మా హక్కులని తుంగలో తొక్కుతూ ఉంటే చూస్తూ ఉండలేక ఏర్పాటు చేసి ఈరోజు ఆత్మగౌరవం కోసం ఈ రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ సంఘం గుంటూరు కార్యవర్గాన్ని ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో నాయకులు కాదు, ఇక్కడ సేవకులు మాత్రమే. సాటి ఉద్యోగులకి సేవ చేయడానికే, నాయకత్వాన్ని తీసుకోవడానికి కార్యవర్గ సభ్యులు ఏర్పాటు జరుగుతూ ఉంది. అందుకు మా అన్న సీనియర్ కామ్రేడ్ సయ్యద్ చాంద్ బాషా మీ అందరికీ తెలిసినటువంటి వ్యక్తి, చిరపరిచితుడు, అయితే సమస్యలపై రాజీ లేనటువంటి వ్యక్తి. ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఫలించే చెట్టుకే రాళ్ళు కనుక ఎక్కడ కూడా మేము మా బాధ్యతను పెంచిందని మాత్రం భావిస్తాం. కానీ ఎక్కడ కూడా మేము రాజీ పడం, లొంగిపోమన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాం. కారణం ఉద్యోగుల కోసం ఏర్పడినటువంటి ఈ సంఘం. ఉద్యోగులు ఆత్మగౌరవంతో బతకాలి. మోసపోకుడి నాయకులు మోసం చేస్తూ ఉన్నారు, మన హక్కుల్ని కలరాస్తూ ఉన్నారు. కాబట్టి ఆ హక్కుల్ని మనం కాపాడుకోవాలంటే మనలో చైతన్యం కావాలి. అటువంటి నినాదంతోనే అన్న చాంద్ బాషా ఆధ్వర్యంలో ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకుపోవడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కార్యవర్గాల్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పని చేసే వారికే ప్రభుత్వ గుర్తింపు కావాలి. కేవలం సాక్షాత్తు చంద్రబాబు నాయుడు సారు కూడా నిరంతరం పనిచేస్తూ ఉంటే కొంతమంది ఓడిల పేరు మీద ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇది సమంజసమా? మీరు సాధించిందేంటి నాయకులుగా? మీకు ఓడిలు అవసరమా? చెప్పుకుంటూ పోతే సమస్యలు అనేకం ఉన్నాయి. మీరు మాత్రమే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యులుగా ఉంటూ
మీరు చెప్పిందే వేదంగా భావించాలా మేము? సాధారణ ఉద్యోగ కార్డు యొక్క వెతలు మీకు పట్టవాని ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకనే మా సంఘం తిరుగుబాటుకు పురుడు పోసుకొని ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేశాం. గుంటూరు జిల్లా కార్యవర్గంతో ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. మిగతా జిల్లాలు కూడా ఏర్పాటు చేసి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి సిద్ధం చేస్తూ ఉన్నాం అన్న చంద్ భాష గారి ఆధ్వర్యంలో. ఉద్యోగ ఉపాధ్యాయ విశ్రాంతి ఉద్యోగుల యొక్క సమస్యలు పరిష్కారం